సమావేశంలో ఈ పాకిస్తాన్ పిఓకేని మనకి అప్పగించాలి అని, అలాగే మసూద్ అజార్ని, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ని మనకి అప్పగించాలి అని మనం 2 కండిషన్స్ను వాళ్ళ ముందు పెట్టబోతున్నాం. ఈ 2 కండిషన్స్ విషయంలోనూ ఒకవేళ సయోధ్య కుదరకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది, సీజ్ ఫైర్ రద్దు అయిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు, లష్కర్ ఏ తోయిబా లాంటి సంస్థలను స్థాపించి భారతదేశంపైకి ఉగ్రవాదులను ఉసుగొలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మౌలానా మసూద్ అజార్ కూడా మన దేశం నుంచే 1999లో విమానాన్ని హైజాక్ చేయించి తప్పించుకుని పారిపోయి అప్పటి నుంచి విషం కక్కుతూనే ఉన్నాడు. మరి ఈ 2:30 గంటల తర్వాత, ఈ మధ్యాహ్నం సరిగ్గా 2:30 తర్వాత ఏం జరగబోతోంది? పాకిస్తాన్ భారత్ మధ్య జరగబోయే ఆ చర్చల ఫలితం ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉంటుందా, లేదా సీజ్ ఫైర్ దిశగానే వెళుతూ ఉంటుందా కాల్పుల విరమణ పాటించాలి అంటే మనం యుద్ధంలో సాధించింది ఏంటి, వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, మనకు జరిగిన లాభం ఏంటి అనేది బేరీజు వేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తుందా? పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తే అప్పగింతకు కారణమైన సర్కార్ పాకిస్తాన్లో మనుగడ సాగించగలుగుతుందా? ఉగ్రవాదులకు ఏదైనా నష్టం కలిగించే చర్యలను తీసుకుంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మసూద్ అజార్ను భారతదేశానికి అప్పగించే నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం పడిపోయే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుందా? ఒకవేళ మసూద్ అజార్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగుతుందా, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా, ఏం జరుగుతుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. టెన్షన్, ఒక రకమైన ఉత్కంఠ వాతావరణమే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఏం జరగబోతోందని మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, 2:30 జరగబోయే మీటింగ్లో ఏం జరిగే అవకాశం ఉంది? మసూద్ అజార్ని భారత్కి అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? మన పిఓకేని మనకి ఇచ్చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకునే అవకాశం ఉందా? అలా జరగకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీగా పిఓకే తోటే ముడిపడి ఉంది. ప్రధానంగా ఆ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఒక్కసారి గత కొంతకాలంగా ఏం జరుగుతా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీగా ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత, 3వసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా అఫీషియల్ ఆన్ రికార్డ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పార్లమెంట్ లో, ఇక నుంచి పిఓకే అనేటువంటి అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అది భారత్ భూ అంతర్భాగం అనే గుర్తించాలి, దీనికి పదే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది. కొద్ది కాలం క్రితం అమెరికాతో జరిగినటువంటి కొన్ని చర్చల్లో భాగంగా పిఓకేకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడున్న విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పిఓకే విషయంలో అమెరికా దౌత్యం ఇంటర్మీడియట్ అవసరం లేదు అనేటువంటి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అంటే భారత్ చాలా క్లారిటీగా ఉంది, పిఓకే విషయంలో భారత్ వైఖరి మొదటి నుంచి ఏముందో దానికే కట్టుబడి ఉంది అనేటువంటిది. సో రీసెంట్ గా జరిగినటువంటి పహల్గాం తర్వాత అటాక్స్ కానీ, ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన విషయంలో కానీ, ఒప్పందం సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన తర్వాత అయినా కూడా రాత్రి 26 ప్లేసెస్ లో పాకిస్తాన్ దాడులు చేసింది, పెద్ద ఎత్తున అటాక్ చేసింది, దాన్ని భారత్ తిప్పికొట్టింది, పాకిస్తాన్ నమ్మదగిన కంట్రీ కాదనేటువంటి చర్చకు వచ్చింది. నిన్న కూడా అమృత్సర్ తర్వాత కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున బ్లాక్అవుట్ నిర్వహించారు. ఈ రోజు డీజీఎంఓల సమావేశంలో ఏం చర్చ జరగనుంది అనేటువంటి, పిఓకేని అప్పగించాలి, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి, మసూద్ అజార్ని అప్పజెప్పాలి, ఈ విషయం పైన నిన్న కూడా జేడ్ వ్యాన్స్ తో అమెరికా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఉగ్రవాదం విషయంలో వాళ్ళు కవింపించలేక చేపడితే పెద్ద ఎత్తున ఉంటుందని. నిన్న జరిగినటువంటి త్రివిధ దళాల అధిపతులకు సంబంధించిన సమావేశంలో కూడా మోడీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ వెళ్ళాలి అనేటువంటిది, ఒక మిసైల్ దాడి చేయాలి మీరు అనేటువంటిది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎప్పుడు లేనంతగా ఆర్మీకి. ఈ చర్చల నేపథ్యంలో డీజీఎంఓ సమావేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కరాఖండిగా ఉన్నారు. భారత్ నమ్మదగినటువంటి కంట్రీ, పాకిస్తాన్ నమ్మదగినటువంటి కంట్రీ కాదు అనేటువంటిది భారత్ క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఎల్ఓసి తర్వాత సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో అప్రమత్తంగా ఉండాలనేటువంటిది భారత ఆర్మీకి క్లారిటీ ఇచ్చారు. దీంట్లో మసూద్ అజారే కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసినటువంటి నేపథ్యంలో వాడిని విడిపించుకోవడానికి వాడితో పాటు కొంతమందిని కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. దాంట్లో వాళ్ళ తమ్ముడున్నాడు హైజాక్ చేసినటువంటి ఫ్లైట్ లో. సో మొత్తం 7 ప్రదేశాలలో ఫ్లైట్ తిప్పి బెదిరించి లాస్ట్ అప్పుడు దాదాపు ఉగ్రవాదులందరినీ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదులు. ఆ విషయం పైన క్లారిటీ ఉంది భారత్, అది మాట్లాడుంది. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఆ కాందహార్ ఫ్లైట్ హైజాక్ గురైనప్పుడు అదే ఫ్లైట్ లో ప్రస్తుతం
విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఉన్నారో ఆయన తండ్రి అదే ఫ్లైట్ లో ఉన్నారు ఆ సమయంలో. అప్పుడు ఆయన అధికారిగా ఉన్నారు, ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి. చాలా సీరియస్ గా ఉంది భారత ప్రభుత్వం. అప్పుడు విడిపించుకోవాలి సార్, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ సిచ్యువేషన్ ని చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. నిజంగానే అసలు యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు పిఓకేని స్వాధీనం చేసుకుంటుంది, పాక్ ని మొత్తం పుల్లగొట్టేస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి ఒత్తిడి చేయడం, కాళ్ళబేరానికి రావడం, లాస్ట్ సీజ్ ఫైర్ కి వాళ్ళే ముందుకు రావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే భారత్ ముందుకు వెళ్లాలన్నా, ఆర్థికంగా ఇంకా ఏ రకంగా వెళ్లాలన్నా కూడా కేవలం యుద్ధం ఒకటే కాదు అనేటువంటి ఆలోచన చేయడం, తీవ్రవాదం పైన మాత్రమే మనం దాడి చేయాలనేటువంటి ఆలోచనతో పాక్ చెప్పినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. దాంట్లో విదేశాల సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికల పైన పాక్ ని దోషిగా నిలబెట్టింది. ఆల్రెడీ ఇప్పుడు చర్చల నేపథ్యంలో కూడా ఇది పూర్తి స్థాయి చర్చలు కాదు, కేవలం DGMO సమావేశంలో భారత్ డిమాండ్స్ పెడతా ఉంది. ఆ డిమాండ్స్ ని పాకిస్తాన్ ఒప్పుకొని తీరాల్సిందే, మొదటి నుంచి అదే డిమాండ్ పైన ఉన్నాం కాబట్టి. ఒప్పుకొని తీరకపోతే భారత్ వైఖరి అనేటువంటిది మధ్యాహ్నం 2:30 కానీ మధు, వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించుకోవడానికి, ఉగ్రవాదులను కాపాడుకోవడానికి ఎంతటి మారణ హోమానికైనా తెగించే దేశం పాకిస్తాన్. ఇప్పటికీ పాకిస్తాన్ భారతదేశంపై పిచ్చికూతలు కూస్తూనే ఉంది. మేం సీజ్ ఫైర్కి అంగీకరించలేదు అని అంటూ ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి డిమాండ్స్ కూడా మసూద్ అజార్ని అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉంటుందా? వాళ్ళు పెంచి పోషించుకుని ఉగ్రవాదులను భారత్కి అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరించకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పాక్ వాడిని అంగీకరించేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఒక కొత్త ప్రతిపాదన, గతంలో చెప్తున్నటువంటి ప్రతిపాదననే మళ్ళీ భారత్ ముందు ఉంచే అవకాశం ఉంది. మా దగ్గర లేదు, మాకు సంబంధం లేదు, ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించట్లేదు అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ ని ప్రస్తుతం ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మసూద్ అజర్ లేఖ రాశారు, వాడు మా కుటుంబ సభ్యులతో జరిపారు, ప్రతీకారం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చింది పాకిస్తాన్ గడ్డపైనే, భారత్ అటాక్ చేసింది ఆ ఉగ్రవాద క్యాంప్ పైనే, అక్కడే చచ్చిపోయారు. కాబట్టి పక్కా సమాచారం. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసుకుంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని చంపింది అక్కడే, తర్వాత ఉగ్రవాదులే. తర్వాత ఒసామా బిన్ లాడెన్, అమెరికా పైన ట్విన్ టవర్స్ పైన దాడికి సూత్రధారి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్ లో మట్టుబెట్టింది అమెరికా, పాకిస్తాన్ లోనే, పాకిస్తాన్ గడ్డపైన. సో ఆసియం దావుద్ ఇబ్రాహిం అక్కడే ఉన్నారు, మసూద్ అజర్ అక్కడే, హఫీజ్ సయ్యద్ అక్కడే. సో లష్కర్ ఏ తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నీ వేదిక అయింది పాకిస్తాన్ గడ్డ. దీన్ని ప్రపంచం నమ్మే స్థితిలో లేదు. ఖచ్చితంగా ఏకైక మార్గం పాకిస్తాన్ ముందు ఉంది. పాకిస్తాన్ బతికి బట్ట కట్టాలి అనుకుంటే కనుక, అక్కడ పాకిస్తాన్ ప్రజలంతా కనీసం తిండికి ఆహాకారం లేకుండా బ్రతకాలి అనుకుంటే కనుక మసూద్ అజార్ని అప్పగించాలి, ఉగ్రవాద కార్యకలాపాలకి చెక్ పెట్టాలి, ఉన్న సమాచారాన్ని భారత్ తో షేర్ చేసుకోవాలి, POKని యాజ్ ఇట్ ఈజ్ గా మనకు అప్పచెప్పాలి. ఇది లేకపోతే భారత్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న భారత్ వేరు, ఇప్పుడున్నటువంటి భారత్ వేరు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. సో చాలా అంటే సీజ్ ఫైర్ పై అందరూ అనుకుంటున్నట్టుగా కాల్పుల విరమణ లేదంటే ఆపరేషన్ సింధూర్కి పాజ్ స్టాప్ బటన్ కాదు, కేవలం చర్చల తర్వాత మళ్ళీ దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చర్చలు ఫలించకపోతే మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా పూర్తి స్థాయి చర్చలు కాదు. గమనించాల్సినటువంటి అంశం చాలా క్లారిటీ. ఇది పూర్తి స్థాయి పాకిస్తాన్ తో చర్చలు కాదు, మన డిమాండ్లను తెరపైకి తీసుకొస్తా ఉంది. ఎందుకంటే మోకాళ్ళ పైన కూర్చొని వేడుకుంటుంది భారత్ ని పాకిస్తాన్. చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సహకరించేటువంటి దేశాలు లేవు, 1-2 మినహాయించి తప్ప. అది చివరాఖరి స్టేజ్. ఈ స్టేజ్ లో కనుక వాళ్ళు మళ్ళీ అదే పుత్రబుద్ధితో కనుక ఆలోచన చేస్తే సీజ్ ఫైర్ విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో ఖచ్చితంగా ఎదురుదాడి ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన తర్వాత ప్లేస్ తో దాడి చేశారు. తర్వాత భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఊరుకునేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత నిన్న ఒక్కరోజు రాత్రి మాత్రమే ఎక్కడ ఫైర్ జరగలేదు, ఎక్కడ డ్రోన్లతో అటాక్ జరగలేదు, ఎక్కడ వాళ్ళు కవింపు చర్యలకు నిన్న రాత్రి మాత్రమే చేయలేదు. సో పాకిస్తాన్ బుద్ధి కుక్క బుద్ధి కాబట్టి ఏ క్షణంలోనైనా మళ్ళీ వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తే నడిచే పరిస్థితుల్లో ఆర్మీ కానీ అక్కడ వ్యవస్థలు లేవు. ఉగ్రవాదులు చెబితే ప్రభుత్వం ఆర్మీ నడిచే పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. అది పాకిస్తాన్ దుస్థితి. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు DGMO సమావేశంలో కూడా కీలకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ హాట్ లైన్ లో చర్చలు ఉంటాయి. ఇది కూడా డైరెక్ట్ చర్చలు లేవు, హాట్ లైన్ లో మాత్రమే చర్చ చేస్తా ఉన్నారు. మన డిమాండ్లకు ప్రతిపాదనకు పాకిస్తాన్ ఓకే అంటేనే క్లారిటీ.